అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ బెహన్కి, మృత్యుంజయ్ బాయ్ గారికి, పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నూజివీడి సీడ్స్ చైర్మన్ ప్రభాకర్ గారికి, మన వేదిక మీద ఉన్నటువంటి సత్యనారాయణ బాయ్ గారికి, బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయం బ్రదర్స్కు, సిస్టర్స్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమందిని ఇక్కడ కలుసుకోవటం, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చల్లటి వాతావరణంలో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 29 సంవత్సరాల అనుబంధం బ్రహ్మకుమారిస్తో ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత విలువలతో జీవిస్తే ఎంత సంతోషంగా ఉండొచ్చో తెలుసుకున్నాను అనుభవపూర్వకంగా. మనం విలువలు ఫాలో అయితే మన కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ విలువలు ఫాలో అవుతారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తారనేది తెలుసుకోగలిగాను. అలాగే ఇంతకుముందు బెహన్జీ ఒక మాట చెప్పింది, సంతోషాన్ని, ప్రేమని పంచిపెడితే అది తరిగిపోదు, అది పెరుగుతుందని. అది నా జీవితంలో చాలా ఉపయోగపడింది. ఎక్కడున్నా మనం సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచితే దానిలో మంచి అనుభూతి మిగిలింది. అలాగే ఒక మంచి కార్యక్రమానికి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మనం 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అది మనకి తిరిగి 10 రెట్లు ఎక్కువ మనకు వస్తుంది. ఆ విధంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా చిన్ననాటి నుండి సేవా కార్యక్రమాలు చేయాలనుకున్న నేను బాబాని ప్రార్థించినప్పుడు శివబాబా అనుగ్రహంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఒక మంచి సంతోషం, అనుభూతి లభించింది. అలాగే పొలిటికల్గా ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుంది. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు బాగా చేసాం, కష్టపడి బాగా చేశాము పేదల కోసం. చంద్రబాబు గారి సహకారంతో గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ నిధులు తీసుకొచ్చాం మా నియోజకవర్గానికి. అయినా ఎందుకు ఓడిపోయామని, ఓడిపోయినందుకు బాధపడలేదు, బాబా అన్ని మన మంచిగా చేస్తుంటాడని చెప్పేసి ఓడిపోయినప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. ఈ విధంగా బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయం యొక్క జ్ఞానం ఎప్పుడూ హ్యాపీగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. మనం మంచి పనులు చేసినప్పటికి కూడా ఇతరులు చాలా విమర్శిస్తుంటారు రాజకీయాల్లో. అయినా కానీ బాధపడకుండా ఎలా ఉండాలో నాకు ఈశ్వర విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి జ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది. అలాగే రాజకీయ నాయకులంటే కొంతమంది అవినీతి చేస్తుంటారు, కానీ బ్రహ్మకుమారిస్ ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీలో ఎప్పుడు ముందుంటారు. అందుకే ఒక శాసనసభ్యుడిగా కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలనుకున్నాను. ఎప్పుడు కూడా ₹1 కూడా జీవితంలో లంచం తీసుకోకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు గారు కూడా దాన్ని గుర్తించి మొన్న గవర్నమెంట్ చీఫ్ విప్ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో శివబాబా సేవలో మన బ్రహ్మకుమారి టీంలో మరింత టీంలో వర్క్ చేయడానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాను. ఇంకా ఈ విశ్వవిద్యాలయంలో అందరూ కూడా కొత్తగా జ్ఞానంలోకి తీసుకురావడానికి అందరూ కూడా ప్రోత్సహించాలి. ఈ జ్ఞానం ఉన్నందువలన 10 మందికి ఎంతో ఉపయోగపడుతుంది. నా జీవితంలో ఈ నాలెడ్జ్ ఎంతో ఉపయోగపడింది. అందుకోసం బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ. थैंक यू सो मच ब्रदर. अभी मैं इस संस्था के जॉइंट एडमिनिस्ट्रेटिव हेड
आदरणीय सुदेश दीदी जी से अनुरोध करती हूँ आज के इस विषय को लेकर सार रूप में हम सब के बीच बताए आदरणीय सुदेश दीदी जी।